ఓం శ్రీమాత్రే నమః. దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది. అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం. చంద్రుని లాంటి శాంతం, చిరునవ్వుతో వెలిగే ముఖం, మదిని పులకించేంత పరిమళం. ఇది కేవలం ఒక రూపవర్ణన కానే కాదు, మన జీవితాన్ని మార్చగల అమ్మవారి మాధుర్య రూపం ఈ శ్లోకం. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని, ఈ శ్లోక విభజనను తెలుసుకుందాము. దానికంటే ముందు ఒక లైక్ చేసి చూడండి. 5వ శ్లోకము. అష్టమీ చంద్ర విభ్రాజదలికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. 15వ నామము అష్టమీ చంద్ర విభ్రాజదలికస్థల శోభిత. 16వ నామము ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఇవి 16 అక్షరాల గల నామాలు. వీటిని విడదీసి చదవకూడదు, కలిపి చదవాలి. అష్టమీ చంద్ర విభ్రాజదలికస్థల శోభిత. ఈ నామంలో అష్టమి అంటే అష్టమి తిథి, చంద్ర చంద్రునిలా, విభ్రాజ ప్రకాశించుచున్న, అలికస్థల అంటే ఫాలభాగము లేదా నుదిటి భాగాన్ని అలికస్థల అంటారు. శోభిత సౌందర్యంతో ఉంది, శోభించుచున్నది. అష్టమి తిథి అంటే పౌర్ణమి తర్వాత కానీ అమావాస్య తర్వాత కానీ వచ్చే 8వ రోజు. ఆ రోజున వచ్చే తిథి అష్టమి తిథి. ఇది శుక్లపక్షంలో, అలానే కృష్ణపక్షంలో కూడా వస్తుంది. ఈ అష్టమీ చంద్రుడు వెలుగుతో పాటు సామర్థ్యాన్ని, చంచలమైన మనస్సును కేంద్రీకరించటంలో సహాయపడతాడు. అష్టమి చంద్రుడి వెలుగు పూర్తిగా కాకుండా సగం వరకు మాత్రమే ఉంటుంది. అమావాస్యకి చంద్రుని ప్రభావము మనస్సుపై ఎలా ఉంటుంది అంటే తక్కువ జ్ఞానాన్ని, అగ్నితత్వం అధికంగా ఉంటుంది. అదే అష్టమి తిథి రోజున అయితే శాంతంగా, బలమైన అవగాహనగా, జ్ఞానజ్యోతి ఇంకా మానసిక స్థిరత్వానికి తోడ్పడుతుంది. ఇక పౌర్ణమి తిథి రోజున అయితే పూర్తి జ్ఞానాన్ని, ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ అష్టమి తిథి నాటి చంద్రుడు అర్ధచంద్రాకారంలో ఉంటాడు. ఒక పక్క చీకటి, ఇంకో ప్రక్కన వెలుగు. ఈ మధ్యలో ఉన్న అర్థవంతమైన శాంతి స్వభావుడు అష్టమి చంద్రుడు. చందమామలో కనిపించే ఆ నీలవెన్నెల మన ఆత్మకాంతికి ప్రతిరూపం. అలాంటి అష్టమీ చంద్రుని ప్రకాశము అమ్మవారి నుదిటి భాగం మీద మనం చూడవచ్చు. అమ్మ నుదిటి భాగము ఆ అష్టమీ చంద్రుడి కాంతితో ఎంతో తేజోవంతంగా మెరిసిపోతూ ఉంది. 16వ నామము ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ఈ నామం ముఖ్యంగా అమ్మవారి నుదుటిన ఉన్న బొట్టు గురించి తెలియచేస్తుంది. ముఖము, చంద్ర చంద్రునిలో కల, కలంకాభ మచ్చ వంటి, మృగనాభి విశేషక అంటే కస్తూరిని బొట్టుగా ధరించినది. అమ్మవారి ముఖము చంద్రునిలా మెరుస్తుంది అని తెలుసుకున్నాం కదా. మనం చంద్రుణ్ణి చూస్తే చంద్రునిలో ఒక మచ్చ కనిపిస్తుంది. ఆ మచ్చ గురించి రామాయణంలో లంకాకాండంలో రాముడు ఈ విధంగా అన్నాడు. మిత్రులారా, ఆ చంద్రుణ్ణి గమనించారా? ఆ చంద్రునిలో ఒక మచ్చ కనిపిస్తుంది కదా, ఆ మచ్చ గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వారికి తోచిన సమాధానాన్ని చెప్పారు. చివరిగా హనుమంతుడు ఈ విధంగా అన్నాడంట. ప్రభు, చంద్రుడు ఎల్లప్పుడూ మీ స్వరూపాన్ని హృదయమున ధ్యానించుచున్నందున అక్కడ మీ దేహఛాయ ఏర్పడింది అన్నాడు. చూసారా ఎంత బాగా వర్ణించాడో హనుమంతుడు. శ్రీరాముని దేహఛాయ ఏమిటి? నలుపు రంగు కదా. ఆ చంద్రునిలో ఉన్న నల్ల మచ్చ మీ శరీర రంగే అని హనుమంతుడు చెప్పాడు. మీరేమనుకునేవారు ఆ చంద్రుల్లోని మచ్చను చూసి? కామెంట్స్లో చెప్పండి. ఎప్పుడైనా ఊహించారా చంద్రుడిలోని ఆ మచ్చ లేకుండా అంత అందంగా ఉండడేమో? ఆ మచ్చే చంద్రునికి ఆభరణం. ఇప్పుడు ఈ చంద్రుని మచ్చ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రునికి ఆ మచ్చ ఎంత అందంగా ఉంటుందో
అమ్మకు ఆ బొట్టు కూడా అంతే అందంగా ఉంటుంది. అమ్మవారి ముఖం ఎంతో అందంగా, చూడగానే మనస్సుకు హాయిగా ఉంటుంది. అంత అందమైన ముఖంలో ఆ కస్తూరి తిలకం మచ్చలా అనిపించినా అదే అమ్మవారి శోభను మరింత పెంచుతుందన్నమాట. ఇక అమ్మ పెట్టుకున్న బొట్టు, ఆ పరిమళం మనల్ని వేరే ప్రపంచానికి తీసుకుపోతుంది. ఆ బొట్టును మృగనాభి అంటే జింక, దాని యొక్క నాభి నుండి విడుదలయ్యే సుగంధ ద్రవ్యం. అది చాలా ప్రత్యేకమైనది. దాని పేరే కస్తూరి. కస్తూరి సువాసన చాలా గాఢమైనది. అమ్మవారి నుదుటన బొట్టుగా కస్తూరి తిలకంలా ఉంటుంది. ఈ కస్తూరినే కృష్ణునికి, రామునికి, వెంకటేశ్వరునికి నుదుటన తిలకంలా పెడతారు. కస్తూరి సువాసన దాని శరీరంలోనున్న నాభి ప్రదేశం నుండి వస్తున్నా అది ఎక్కడి నుంచో వస్తుందన్నట్టుగా వెతుక్కుంటూ ఉంటుంది. మనం మన శక్తి సామర్థ్యాలను తెలుసుకుని వాటి మీద దృష్టి పెడితే దేనినైనా సాధించగలం. ఇంతవరకు విన్నారు కదా ఈ శ్లోకం యొక్క భావాన్ని. ఈ శ్లోకానికి సంబంధించి ఒక ప్రశ్న. అష్టమి చంద్రుడు అమ్మవారి ముఖాన్ని మెరిపిస్తే మీ మనస్సులో ఆ తేజస్సు ఎలా ప్రతిఫలిస్తుంది? ఆలోచించి కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము. అమ్మ నుదిటిపై అష్టమి చంద్రుని మృదుత్వం, నెమ్మదిగా జారిన వెలుగు, చుట్టూ శాంతతపరిచే తేజస్సు. ఆ తేజంలో తారలు కూడా మౌనమవుతున్నాయి. ఆ అష్టమి చంద్రుని కాంతి ఎంతో శోభతో అమ్మ నుదుటిన పరవళ్ళుగా తాకుతూ మన హృదయాన్ని శాంతమయం చేస్తోంది. ఆ తల్లి కురుల సువాసన పరిమళాన్ని మరువక ముందే అంతకు మించిన పరిమళంతో కస్తూరి తిలకం వెదజల్లుతోంది. ఆ కస్తూరి తిలకము అమ్మ అందానికి ఒక మచ్చలా కాకుండా ఎంతో అందంగా ఉంది. చంద్రునికి ఆ మచ్చ ఎంత అందంగా కనిపిస్తుందో అంతే అందంగా అమ్మవారి కస్తూరి తిలకం ఉంది. ఆ కస్తూరి తిలకం యొక్క సువాసన పరిమళాలు మన మనస్సుకి తాకేలా ఉన్నాయి. అమ్మవారి అపురూప దృశ్యాన్ని మనసారా ధ్యానించారు కదా. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ప్రతి మనిషికి ఏదొక లోపం, కలంకం లేకుండా ఉండదు. వాటిని ద్వేషించకుండా, వాటి కోసమే బాధపడకుండా అంగీకరించే ధైర్యాన్ని ఏర్పరచుకోవాలి. ఇలా ఈ నామం ద్వారా మన ఆలోచన విధానం అనేది మారుతుంది. అంతేకాకుండా మనలో ఉన్న లోపాలనే సౌందర్యంగా అంగీకరిస్తాము. ఎంతటి సువాసననైనా మనం చూడలేం, కానీ అనుభవించగలం. అలాగే మన ఆత్మను మనం చూడలేము, కానీ ధ్యానం వల్ల తర్వాత వచ్చే మార్పులను మనం అనుభవించగలం. మన వ్యక్తిత్వం, మాటలు, చేతలే ఆ పరిమళం, మనలో మార్పు. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో ఇంకొక శ్లోకం గురించి తెలుసుకుందాము. దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.